అంటే దేవుని చెప్పిన మాట మానేసి మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తే దేవుని ప్రేమించటము కాదండి. దేవుడి మాట వింటేనే మనము ప్రేమించబడతాము, దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని అడుగుతున్నారు, నాయన యోహాను తన శిష్యులకి నేర్పిన ప్రార్థన ఏదైతే ఉందో అటువంటి ప్రార్థన మాకు కూడా నేర్పమని అడిగినప్పుడు ఆ ప్రార్థనలో ఒక మాట వ్రాయబడింది, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేయమన్నాడు. మన రుణస్థులు ఎవరండి? మనమంటే పడని వారు, మనమంటే కోపం పడేవారు, మనమంటే తిట్టేవారు, మనమంటే కొట్టేవారు, మనం చూస్తే ద్వేషించుకునేవారు, మనల్ని చూస్తే రాసి రంపాన్ని పెట్టింటే వారు ఎవరైతే ఉన్నారో వారు మనందరికీ రుణస్తులే. అన్యాయంగా అన్నారు కదా మనల్ని, వారు మనకు రుణపడి ఉన్నారు కదా. అటువంటి రుణస్తులు మనం ఏం చేయాలి? మనము క్షమించాలి. క్షమించిన తర్వాత దేవుడు మన తప్పుల్ని, మన పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమిస్తాడు. ఒకటి పాపాన్ని, ఒకటి తప్పుని మనం క్షమించకపోతే దేవుడు మన పాపాన్ని, మన తప్పుని ఆయన క్షమించడండి. మనం క్షమిస్తేనే క్షమించబడతాం. మన ఉత్తూరు పుణ్యాన్ని క్షమించబడాలనైనా వాడిని నాశనం చేయంటే దేవుడు నాశనం చేయడు, వాడికంటే ముందు మనమే నాశనం అయిపోతాం. కాబట్టి మనం ఆయన ఆజ్ఞను పాటించటమే ఆయన ఆజ్ఞానుసారం జీవించటమే యేసు ప్రభువుని ప్రేమించుట. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. దావీదు గారి మాట ఎందుకు చెప్తుందంటే మీరందరూ కూడా ఆయన ఆజ్ఞానుసారం జీవించండి. ఆయన చెప్పిన మాట మీరు వినండి. విన్నప్పుడు మీ విశ్వాసమును బట్టి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అవును కదా, మనకి విశ్వాసం ఉండబట్టే కదా దేవుని మనం ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించినప్పుడు మనకి ఎంతబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుష్టుడు మన మీద పడినప్పటికీ కూడా మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి వాడికి హాని తలపెట్టకుండా మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మన విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని కాపాడుతాడట. యోహాను సువార్త 14:10-15 వచనంలో కూడా యేసు ప్రభు వారు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాట వింటాం, అంతే కదండి. యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాట వింటాం, ప్రేమించకపోతే ఆయన మాట వింటామా? వినం కదా. మీరు నన్ను వెంబడించండి అన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చెప్పినట్టుగా మనం ఆయన వెంబడిస్తే ఆయన మాట విన్నట్టే. మనం వెంబడించట్లేదంటే ఆయన మాట వినలేనట్టే కదా. అవును కదండి. యేసుప్రభు వారు ఏమన్నారు? నన్ను వెంబడించండి అన్నాడు.